హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు J24 న్యూస్. ఈ రోజు వార్తలు చూసుకుందాం. బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు. ఆ చరిత్రను తుడిచివేయాలని చూశారు. ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. స్వాభిమాన్ పర్వులో ప్రధాని మోడీ. అండ్ వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సో దీంతో పాటు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇరాన్ పై దాడికి అమెరికా సన్నాహాలు. ఇరాన్ పై దాడి చేయడానికి అమెరికా సన్నాహాలు చేస్తుందంట. ఆందోళనతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం, 10,000 మందికి పైగా అరెస్టు, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం, అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు, అప్రమత్తమైన టెల్ అవీవ్, 538కి చేరిన మృతుల సంఖ్య. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతుంది. ఆందోళనకారులని సైన్యం తీవ్ర స్థాయిలో అణచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కు చేరుతుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసింది. దాదాపు 10,670 మెంబర్స్ ని అరెస్ట్ చేశారంట ఇప్పటివరకు. మరోవైపు ఇరాన్ పై సైనిక చర్య అవకాశాలని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులు ఏమైనా జరిగే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువెత్తుతున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్ పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్ పై అమెరికా దాడికి ప్రయత్నిస్తుందంట.